తిమ్మరాజుపల్లి టీవీ మునిరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అండి. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే ఏప్రిల్ 17న బేసిక్గా మ్యూజియంలో ఏం పెడతారని అంటే అంతరించిపోయిన జ్ఞాపకాలని వస్తువులను పెడుతుంటారు. ఒక్కసారి ఏప్రిల్ 17th మీరు థియేటర్కి వచ్చారంటే మా సినిమా ఒక మ్యూజియం లాగా ఉంటుంది. అక్కడ ఉన్న అంతరించిపోతున్న కల్చర్ గురించి, జ్ఞాపకాల గురించి, టీవీ యొక్క ఎమోషన్స్ గురించి చెప్తుంది. అదేవిధంగా బేసిక్ ఏంటంటే ఇది ఒక తిమ్మరాజుపల్లి విలేజ్ సంబంధించిన మూవీ కాదండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూవీ. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 9 crores పీపుల్స్ ఉంటారు. అందులో 4 crores 5 crores మాత్రమే 40+ పీపుల్స్ ఉంటారు అనమాట. 40+ ఏజ్ ఉన్న పీపుల్స్ ఉంటారు. అది వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా ఇది. వాళ్ళతో పాటు మీరు థియేటర్కి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా మీ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మీ పిల్లోళ్ళకి మీ మెమొరీస్ని గుర్తు చేస్తూ, మీ పిల్లోళ్ళు ఆ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేనంతా ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.